పాపాన్ని విడిచి పారిపోమంటున్నాడు. ఈరోజు పాపాన్ని విడిచి పారిపోకపోతే మన జీవితాలు చెల్లాచెదురైపోతాయి. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. పాపాన్ని పెట్టి పారిపోయినటువంటి యవనస్తుడు ఎవరైనా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వచ్చినప్పుడు, పాపం అతన్ని తరుముతున్నప్పుడు యోసేపు పారిపోయాడా? అక్కడే ఆగిపోయాడా? తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయాడని ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు పాపము నీ దగ్గరికి వచ్చి నిలబడితే, పాపము నీ ముందు వచ్చి నిలబడితే, ఇదిగో ఆ పాపముని విడిచిపెట్టి, ఇదిగో నువ్వు నడిచేవాడుగా ఉంటావా, పారిపోయేవాడుగా ఉంటావా? హలో, నడిచేవారుగా ఉండాలా, పారిపోయే వాళ్ళగా ఉండాలా? పాపం మన దగ్గరికి వస్తుందంటే ఆ పాపానికి మనం ఎంత దూరంలో ఉండాలి? అడ్రస్ లేకుండా పారిపోయే వ్యక్తిగా ఉండాలి. యోసేపు పారిపోయాడు, అక్కడ